ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమకాండం 25వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మోషేతో దేవుడు చెప్తున్నటువంటి సంగతి, ఇశ్రాయేల్ అందరూ నాకు ప్రతిష్ఠాత అర్పణలు తీసుకురావాలని చెప్పి వాళ్ళతో చెప్పమని. అంతేకాదు మనఃపూర్వకంగా ఎవరైతే ఆ ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొస్తారో అవి ప్రతి వారి యొద్ద కూడా తీసుకోవాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అక్కడ ఆ వచనాల్లో మనం ధ్యానించినప్పుడు దేవుడు ప్రతిష్ఠిత అర్పణలుగా వేటిని తీసుకురావాలని చెప్పి అక్కడ చెప్పినటువంటి సంగతులు కూడా మనకు కనపడుతున్నాయి. నేను మీలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం రూపం కానీ, ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఉపకరణాల యొక్క రూపం కానీ నేను చెప్పినట్లుగా ఉండాలని చెప్పి దేవుడు మోషేకి సెలవిస్తున్నారు. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి దేవుడు మొదటగా చెప్తున్నది ఏమిటంటే, దేవుని యొక్క మందసం తయారు చేయమని చెప్పి, అది ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎడల్పు ఉండాలి, ఏ కర్రతో చేయాలి, ఇలాగా అనేక విషయాలు కూడా అక్కడ బోధించడం జరిగింది. ఎందుకంటే ఆ మందసంలో దేవుడిచ్చేటువంటి శాసనాలు ఉంచబడేటట్లుగా ఆ మందసం అవసరం అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంతేకాదు కరుణాపీఠం కూడా తయారు చేయాలి అని చెప్పి మోషేగా ఆజ్ఞాపిస్తున్నారు. దాని విషయంలో కూడా వాడాల్సినటువంటి వస్తువులు కావచ్చు, కొలతలు కావచ్చు, చాలా తేటగా మోషేకి అక్కడ దేవుడు వివరించడం జరిగింది. ఇక ఈ కరుణాపీఠం ఎందుకు తయారు చేయమని చెప్పి దేవుడు చెప్పారు అంటే, శాసనమును కలిగినటువంటి ఆ మందసం మధ్య నుంచి, కరుణాపీఠం మధ్య నుంచి నేను ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినటువంటి సంగతులన్నీ కూడా నేను తెలియజేస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అలాగే పరిశుద్ధ స్థలంలో ఒక బల్లను కూడా దేవుడు సిద్ధపరచమంటున్నారు. అలాగే ఆ బల్ల ఏ విధంగా తయారు చేయాలి, దానికి కావాల్సినటువంటి వస్తువులు, దాని నైపుణ్యత ఏ విధంగా ఉండాలి, దాని కొలతలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక ఆ బల్ల ఆ పరిశుద్ధ స్థలంలో ఎందుకంటే నిత్యము కూడా ఆ బల్ల మీద రొట్టెలు ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఆ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం కూడా ఉండాలి. అది మేలిమి బంగారంతో తయారు చేయాలి. అది 7 దీపాల స్తంభంగా ఉండాలి అనేటువంటి విషయం దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే ఈ దీపవృక్షం ఆ పరిశుద్ధ స్థలంలో నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి అని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్నారు. దేవుడు ఆయన ఉండడానికి అనుకూలమైనటువంటి స్థలం ఏమిటి, ఆయన ఉండేటువంటి స్థలంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మోషేకి తెలియజేస్తున్నారు. అంటే ఇది ఒక పరలోక అనుభవంగా మనం ఆలోచన చేయొచ్చు. అంటే దేవుడు పరలోకంలో ఏ రీతిలో ఉంటారో అదే రీతిలో ఈ భూలోకంలో కూడా ఒక పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలో అవసరమైనటువంటి వస్తువులు దేవుడు మోషేకి బయలుపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు 25వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేసినటువంటి సంగతులు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈరోజు మరొకసారి మీ పాదాల దగ్గర సజీవుడిగా నన్ను ఉండనిచ్చి, మీ వాక్కు నా నోట నుంచి కొన్ని సంగతులు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలనాడు మోషేకి అనేక సంగతులు మీరు బయలుపరుస్తున్న తరుణంలో మీరు ఇశ్రాయేలు మధ్య నివసించడానికి ఇష్టపడి మీ కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినటువంటి వస్తువుల విషయమై బహుతేటగా తెలియజేసినటువంటి సంగతులు మేము తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, నిత్యము మీతో సహవాసం మాకు దయచేసి, మీ స్వారూప్యాన్ని మేము సంతరించుకోవటానికి సహాయం దయచేసి, మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.